ఎట్లా 11 రూపీస్? నాకు 10 రూపీస్ కోసం వాడు పడుండే పడితే నువ్వు 5 రూపాయలు ఇచ్చినావు, 2 రూపాయలు ఇచ్చేసినా కాబట్టి 3 రూపాయలు 30 రూపీస్. 50 రూపాయలు 30 రూపాయలు నేను ఇచ్చిన ఆయనకు ఇచ్చి 3 ఖర్చులు కొన్నా. ఈయన ఆయనకు 5 రూపాయలు ఇచ్చిండు, 2 రూపాయలు పిల్లలకి టిప్ ఇచ్చేసిన. ఇచ్చేస్తే నాకు 3 రూపాయలు మిగిలినాయి. అప్పుడు నాకు ఎంత ఒక ఖర్చు పడ్డట్టు? 8 రూపాయలు ఏమనుకుంటా, 9 రూపాయలు పడ్డట్టు. 9 కదా. ఇప్పుడు 30 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, అలా 3 రూపాయలు నాకు వచ్చినాడు, 9 రూపాయలు కూడా పడ్డట్టు. అంతే కదా? 9 మూడు 27. పిల్లగాడికి ఎంత ఇచ్చిన? 27 ప్లస్ 2 ఎంత అయింది? 29. మరి రూపాయి ఏమైంది? నువ్వు పెట్టుకున్నావు అన్నాడు. నీకు 30 రూపాయలు ఇచ్చిండ్రా, నువ్వు 5 రూపాయలు ఇచ్చినావు నాకు, అందులోకి 2 రూపాయలు అమ్ములకి ఇచ్చేసి నా దగ్గర 3 రూపాయలు ఉన్నాయి. అప్పుడు నాకు ఎంత కూడా పడ్డట్టు ఖర్చు? 9 రూపాయలు. 9 మూడు ఎంత చెప్తున్నాను? 9 రూపాయలు కాదు, 7 రూపాయలు. ఖర్చుకి 8 పడ్డది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నా దగ్గర 30 రూపాయలు ఉండే, అందులో 3 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, అంటే ఎంత కూడా పడ్డట్టు? నాకు 9 రూపాయలు కూడా పడ్డట్టు కదా. 9 మూడు 27. 27 రూపాయలు నా అయ్యాయి, ప్లస్ ఆమె దగ్గర 2 రూపాయలు ఇచ్చిన నేను. 27 ప్లస్ 2 ఎంత అయింది? 29. మరి రూపాయి ఏమైంది? ఇంకేం చెప్పాలి అక్కడ అర్థమైతే లేదు. నువ్వు ఇచ్చింది మిగతా 2 రూపాయలు ఇవ్వాలా? నేను 2 రూపాయలు అంటే రా, రూపాయి ఏమైంది అంటున్నా నేను. రూపాయి ఇప్పుడు ఇగో ఇను, నా దగ్గర 30 రూపాయలు ఉండే, 30 రూపాయలు నీకు నేను ఇచ్చేసిన, నువ్వు నాకు 3 రూపాయలు ఇచ్చినావు. 3 రూపాయలు ఇస్తే 3 10 రూపాయల లెక్క 1 రూపాయి తీసేస్తే ఎంత? 27 అయింది. 27 3 రూపాయలు నా దగ్గర 27. అమూల్ దగ్గర 2 రూపాయలు ఇచ్చిన నేను. ఈ 27 ఆ 2 29. 1 రూపాయి ఏమైంది? అంటే 1 రూపాయి ఏమైంది అంటే 1 రూపాయి అన్నాడు. 1 రూపాయా? నువ్వు ఎలా